ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినము దేవుడు మనకిచ్చిన అమూల్యమైన మాటను బట్టి యేసుకి థ్యాంక్స్ చెప్దామా. నేను మీ మధ్యన నివసించుచున్నాను అని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. మనము ఒంటరిగా లేము, దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మనతో ఉండి నివాసము చేసి నిత్యము నడిపించువాడై ఉన్నాడు. కనుక దేనిని గూర్చి విచారపడక, దిగులు చెందక, కన్నీళ్లు విడవక, ఆందోళన చెందక, సమస్తమును నడిపించగలిగిన, సమస్తమును సరిచేయగలిగిన, ఆశీర్వాదకరముగా మన జీవితాలను మార్చుచున్న దేవునికి అప్పగించుకుందుముగాక. సమస్త విషయాలలో ఆయన ఆధిపత్యము వహించి మనల్ని నడిపించుటకు శక్తి కలిగిన దేవుడు కనుక ఆయన చేతులకు మనలను మనం అప్పగించుకుందాము. ఆయన కృప తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. మీ కృపతో మమ్మలను నింపి నడిపించుచున్నందుకై స్తోత్రాలు. నేను మీ మధ్యలో నివసించదనని వాగ్దానం చేసిన దేవుడవు. నీ పిల్లలతో, మీ పిల్లలమైన మాతో మీరుండి నడిపించండి, కృప చూపండి, ధైర్యపరచండి, నెమ్మదినివ్వండి. బిడ్డలు దేని గూర్చి నాయన దిగులు చెందుతున్నారో, ఆందోళన పడుతున్నారో, కలవరము చెందుతున్నారో, భయభీతులతో ఉంటున్నారో, సమస్తం ఎరిగిన దేవుడవయ్యా. ప్రతి సమస్యను పరిష్కరించి నీ పిల్లలను నాయన మీరు ధైర్యపరచమని వేడుకుంటున్నాం. ఏ సమస్యలను బట్టి కృంగిపోతున్నారో విడుదలనివ్వండి, నెమ్మదినివ్వండి నాన్న, క్షేమాన్నివ్వండి, ఆరోగ్యమును అనుగ్రహించండి, నడిపించండి. బిడ్డలకు కలిగిన ప్రతి వివాదములను కూడా మీరు తొలగించండి. మీ శాంతి సమాధానముతో నింపండి. నీ బిడ్డల పక్షాన మీరు నిలబడండి ప్రభువా. అన్యాయము నాయన అయ్యా, ఇదిగో నీ పిల్లలను నాయన బాధించడానికి వీల్లేదయ్యా. మీ కృప చూపమని వేడుకుంటున్నాం. నీతి కలిగిన న్యాయాధిపతిగా మీరు తోడై ఉండి నడిపించి, ఆదరించి, ధైర్యమునిచ్చి నడిపించమని వేడుకుంటున్నామయ్యా. కృప చూపమని వేడుకుంటున్నాము నాన్న. ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీ కృపతో నింపి బలపరిచి క్షేమాన్ని కలుగు చేయమని, ఏ వ్యాధి బలహీనతలతో బాధపడుతున్నప్పటికీ ఇప్పుడే మీరు ముట్టి బాగు చేయమని వేడుకుంటున్నాం. కుటుంబాలలో ఉన్న ఆర్థిక సమస్యలను మీరు తొలగించండి నాయన. ఆర్థిక ఇబ్బందుల నుండి మీరు విడిపించండి. భార్యాభర్తల సమస్యల నుండి విడిపించండి. కుటుంబాలలో సఖ్యతను కలుగు చేయండి, సమాధానమునివ్వండి, నెమ్మదిని కలుగు చేయండి. కృప చూపమని వేడుకుంటున్నాం. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి, ఆశీర్వదించి, కృప చూపి మీ ఘననామమునకు సాక్షులుగా నిలవబెట్టుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మలను అన్ని విషయాలలో తోడై మనతో ఉండి, మనలో ఉండి, మనతో నివాసము చేసి నడిపించు శక్తి కలిగిన దేవునికి మనలను మనము అప్పగించుకుందుముగాక. ఆమేన్.